ఫోర్సబుల్గా ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. లోకల్ వాళ్ళు అన్నారు, నాన్ లోకల్ వాళ్ళు అన్నారు. నాన్ లోకల్లో 37 మెంబర్సే వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 37 మెంబర్స్ వేకెన్సీస్ పోతే లోకల్లో మొత్తం ఉన్నది 184 మంది. మేము లోకల్లో ఉన్నది 184 మందిని తీసేస్తే సిటీకి ఎవరిని వస్తారు? మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్స్లలో ఒక్కొక్క హాస్పిటల్లో సిస్టర్లు 16 మంది 20 మందిని లేపేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. తర్వాత ఎవరిని ఫిల్ చేస్తారు? నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ కావడానికి, నెక్స్ట్ మాకు కొత్త ప్రెషర్స్ని పెట్టడానికి కొత్త జాబ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త జాబ్స్ ఇస్తలేరు. ఇవ్వనప్పుడు ఒక్కొక్క హాస్పిటల్లో 30 మందిని లేపేస్తే సిటీలో ఎంత ఇబ్బంది అవుతుంది? పేషెంట్లు ఎంత అవస్థ పడతారు? మనం చేసేదే గవర్నమెంట్, మనం ప్రజల కోసం సేవ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకుండా చాలా మంది ప్రజలను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ఈ విషయంలో చూస్తే మాట్లాడుకుంటే మనం. కాబట్టి మాకు కౌన్సిలింగ్లో అన్యాయం జరిగింది. కాబట్టి మీ కానికి కౌన్సిలింగ్ కావాలి, లేదంటే కౌన్సిలింగ్ ఆపేయాలి. మా 6th జోన్ ఆపేసేయాలి. 6th జోన్ మొత్తం కౌన్సిలింగ్ కావాలి. లేదు ఇది మేమేమంటున్నామంటే శైలజ ఖైరతాబాద్ ని అసలు లోపలికి ఎంటర్ చేయొద్దు. ప్లస్ ఇంకొకటి 2011 బ్యాచ్ పెద్ద పెద్ద యూనియన్ లీడర్లు ఎన్నో ఇయర్స్ యూనియన్ లీడర్స్ బయట నిలబడుతున్నాం. మేము బయట రూల్ చేస్తున్నామే. ఎవరు ఆమె? మమ్మల్ని రూల్ చేయడానికి ఆమె కూడా స్టాఫ్ నర్స్. ఆమె అంతవరకే ఉండాలి. ఆమె మమ్మల్ని ఎందుకు రూల్ చేస్తుంది? ఆమె మాకన్నా జూనియర్ ఉండే, మమ్మల్ని మోస్ట్ జూనియర్ ఆమె. మాకెందుకు ఆమె చేస్తుంది? ఆమెకు ఏం రైట్స్ ఉన్నాయి? జస్ట్ అంతే మీరు రాస్తున్నాము, మేము సంతకం చేయాలి, బస్ వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడ నుంచి ఎందుకు అమ్మ మాకు అట్లా చేయాలా? ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి. ఏమన్నంటే చాలా మాట్లాడుతుంది, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాము. అదే అర్థం కాదు. ఆమె ఎందుకు అంత రైట్? ఆమెకు ఎవరు ఇచ్చారో అర్థం అవ్వలేదు. ఆమెకు రిటర్న్ ఇచ్చారంట. మీరు ఎందుకంటే ఆమె ఇప్పుడు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ లో ఆమె ఉందండి. ఆమె ట్రాన్స్ఫర్స్ లో ఆమె ఉంది. ఆమె ఏమంటుందంటే నేను యూనియన్ లీడర్, నేను రిటర్న్ తెచ్చుకున్నా అంటే నేను ఎక్కడి నుంచి కదలను అంటే మళ్ళీ ఖైరతాబాద్ లో పని ఏమి ఉండదా? సిస్టర్స్ మేము చేస్తున్నాం, ఉండకూడదు. వర్క్ ఎవరు చేస్తారు? అక్కడ వర్క్ లేదు, ఏం లేదు, జస్ట్ రోమింగ్. ఆమె ఇక్కడ ఉండి ఆమె ఏం పని చేస్తుంది? ఆమె ఇక్కడ ఉండి మా మీద ఎందుకు ఇది చేస్తుందమ్మా? ఆమె ఎంతవరకు ఆమె ఉండాలా? సార్ మేమేమంటున్నామంటే లాస్ట్ కు మాకు కౌన్సిలింగ్ లా ఎక్కడ చేయలేదు. ఖైరతాబాద్ లో పోస్ట్, ఇప్పుడు ఖైరతాబాద్ లో పోస్ట్ ఎప్పుడు చూసినా కమిషనరేట్లను తిరుగుతుంటది. కానీ మాకేమైందంటే ఇప్పుడు మాకు జరిగిన అన్యాయం కోసం కమిషనర్ గారు స్పందించి ఈ కౌన్సిలింగ్ ని రీకౌన్సిలింగ్ అని ఇవ్వాలి. కమిషనర్ గారు లేదు అంటావా కౌన్సిలింగ్ 6th జోన్ ఆపేయాలి. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకుపోతున్నాము. దయచేసి మన హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్ గారికి చెప్తున్నాము, సీఎం గారికి దృష్టికి తీసుకుపోవాలని మీకు మనవి చేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. నిన్న నుంచండి, నిన్న నైట్ నుంచండి, నైట్ 4 o'clock వాటర్ లేదు, బాత్రూమ్ లేదు. రాత్రి ఇక్కడే ఉన్నాం సార్. మేము రాజనగర్ సిహెచ్సి నుంచి మాట్లాడుతున్నా. అయితే మేము 10 మెంబర్స్ ఉన్నాము. 10 మెంబర్స్లో 7 మెంబర్స్ని లిఫ్ట్ చేసిండ్రు. అదేవిధంగా అది ఎట్లా చేస్తే ఏ రూల్ ప్రకారం మమ్మల్ని లిఫ్ట్ చేసిండ్రు కదా, మరి మీదేంది పరిస్థితి అని కూడా అడగలేదు. మళ్ళీ 40% అన్నారు, మొత్తం 70% మమ్మల్ని లిఫ్ట్ చేసిండ్రు. మాకు ఏ విధంగా న్యాయం జరిగింది? మరి యూనియన్ వాళ్ళు చేసిండ్రా, మరి కమిషన్ నుంచి మాకేమి న్యాయం జరిగిందని మేము అడుగుతున్నాం. ఎవ్వరు స్పందించారు సార్. వెళ్ళిపోయిండ్రు, రాత్రి వెళ్ళిపోయిండ్రు. మేము రాత్రి చీకట్ల నైట్ మార్నింగ్ వరకు ఇక్కడే ఉన్నాము, తెల్లారినంత వరకు ఇక్కడే ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడే ఉన్నాము. మరి ఏంది సార్? మేము తిండి బట్ట ఏం సార్? మేము ఎక్కడ ఉండాలి? నిన్నటి నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాం. సీఎం గారు హెల్త్ మినిస్టర్ గారు ఏంటంటే మాకు మరి జనరల్ ట్రాన్స్ఫర్స్ జరగాలి అని ఒక కోరిక మేరకు ఈ విధంగా కార్యక్రమాలు జరిగించిండ్రు. అయితే దీంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అంటే ఫోకల్ టు నాన్ ఫోకల్ అనేది లేకుండా ఫోకల్ టు ఫోకల్ స్పౌస్ గ్రౌండ్స్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ ఇంటీరియర్ ఇవ్వటము, ఇది అంటే అన్ఫేర్గా ఉందన్నమాట. అంటే ఏంటంటే సీఎం గారు ఏమనుకున్నారు, సాధారణ బదిలీలు అనేది ఇష్టపూర్వకంగా జరగాలని కోరుకున్నారు. కానీ సార్ దగ్గర ఉన్న ఉద్దేశం వేరు, ఇక్కడ మా దగ్గరకు వచ్చే వరకు జరిగే ఉద్దేశం వేరేలాగా జరుగుతుంది. సో ఈ విషయంలో కొంచెం సార్ స్పందించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. హెల్త్ మినిస్టర్ గారిని, సీఎం గారు మీరు కొంచెం రెస్పాండ్ అవ్వాలి సార్ ప్లీజ్. మీ ప్రభుత్వంలో మేము ఉన్నాము కాబట్టి మా మీద మీరు కొంచెం ఉద్యోగుల పట్ల మీరు దయదల్చాలి. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. అక్కడ జరిగినట్టుగా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ మాత్రం జరగట్లేదు. సార్ చెప్పినట్టుగా 40% అని చెప్పారు, ఇక్కడికి వచ్చినాక 40% కాదు, టోటల్ 100%ని తీసేస్తున్నారు. అది కూడా నాన్ లోకల్గా వేస్తున్నారు. మళ్ళీ మిగతా వాళ్ళు లోకల్ వాళ్ళంతా లోకల్లోనే స్పోర్ట్స్ గ్రౌండ్స్లో తీసుకుంటున్నారు. అది ఎలా అవుతుందో అట్లా కాదు కదా. దానికోసం అని చెప్పేసి ఫైట్ చేస్తున్నాం. సీఎం సార్ దగ్గరికి వెళ్ళాలి, హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే చాలండి. మాకు ట్రూ ట్రాన్స్పరెంట్గా మాకు కౌన్సిలింగ్ కలగాలి.
మేడం ఇంతవరకు ఎవరు స్పందించలేదు కదా, మీరు ముందు ఏం చేయబోతున్నారు? లేదు మేము ఎవరు డ్యూటీలోకి వెళ్ళకుండా నిన్నటి నుంచి ఇలానే ఉన్నాం. మేము వచ్చేసి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో చేస్తున్నాము. అక్కడ డ్యూటీలు వదిలేసుకొని ఇక్కడ వచ్చి ఉన్నాము. అక్కడ పేషెంట్లు ఎలా ఉండాలి మరి? మేము లేకపోతే కష్టమే కదా. అందుకే తొందరగా ఈ రోజు వరకల్లా సెటిల్ చేసేసి మాకు కౌన్సిలింగ్ చేస్తారు అంటే ట్రాన్స్పరెంట్గా అవుతాయి అంటే 40% ట్రాన్స్పరెంట్ చేయమని చెప్పండి. లేదు చేయలేమంటే మాకు ప్రమోషన్స్ ఇవ్వండి. ప్రమోషన్ కోసమైనా మేము ఓకే, ప్రమోషన్స్ అంటే మేము ఓకే ఒప్పుకుంటాము. ఇది మాత్రం కమిషనర్ సార్కి వెళ్ళాలి, సీఎం సార్ దగ్గరికి వెళ్ళాలి, హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మేము వినతి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.